డెలివరీ నార్మల్ అయితే చాలా బెటర్. సెక్షన్ అయితే తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆలోచనలు మోస్ట్ ఆఫ్ దెమ్ నేను నార్మల్ డెలివరీయే చేయించుకుంటాను అనే పాయింట్లోనే ఉంటారు. బట్ దానికి తగినంత కష్టం మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయమన్నమాట. మనం బేబీని ఆలోచిస్తాము ఆ టైంలో, మదర్ గురించి ఎక్కువ ఆలోచించాం డెలివరీ టైంలో. సో బేబీ హెల్దీగా ఉండాలి, బేబీ క్రై రావాలి వెంటనే అని చెప్పి. సో మ్యామ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఫిస్టులా అనేది కూడా ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఈ రెక్టోవెజనల్ ఫిస్టులాస్ కానివ్వండి, ఇలాంటివి డెలివరీ తర్వాత వచ్చేవి ఇంజరీతో, అంటే దెబ్బ తగలడం వల్ల జరిగిన ఒక డ్యామేజ్. నార్మల్గా మీరు మోషన్ ఎక్కువసేపు కూర్చుంటున్నారు, కాన్స్టిపేషన్ ఉంది, వీటన్నిటి వల్ల వచ్చే ఫిస్టులాస్ అవి వేరే ఉంటాయి. సో ఏది ఫిస్టులా అనేది మీకు అర్థం చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంటే లైక్ ఈ ఫిస్టులాస్ ఇన్ కేస్ వస్తే అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ ద సేమ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మా సార్. స్పెసిఫిక్గా పీసీఓడి ఉంది కాబట్టి ఫిస్టులాస్ అనేది డజంట్. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ టైంలో కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా మదర్ అనేది చాలా వరకు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు డెలివరీ అయ్యే టైంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, అదేవిధంగా వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అదేవిధంగా ఇప్పుడు లేడీస్లో ఫిస్టులా అనేది కూడా ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీజ గారు ఉన్నారు. షీఈస్ ద యూరో గైనకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. సో మ్యామ్ జనరల్గా అంటే లైక్ డెలివరీ అయిన తర్వాత కూడా మదర్స్ అనేవి చాలా కాంప్లికేషన్స్కి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు చూసినంత వరకు కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి? సో యూజువల్గా అందరికి తెలిసింది ఎంతవరకు అని అంటే, మనం డెలివరీకి రెడీగా ఉండాలి, డెలివరీ నార్మల్ అయితే చాలా బెటర్, సెక్షన్ అయితే తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇవన్నీ ఆలోచనలు మోస్ట్ ఆఫ్ దెమ్ నేను నార్మల్ డెలివరీయే చేయించుకుంటాను అనే పాయింట్లోనే ఉంటారు. బట్ దానికి తగినంత కష్టం మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయమన్నమాట. దానికి రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఏ ప్రాబ్లం ఉన్నా మనం బేబీని ఆలోచిస్తాము ఆ టైంలో, మదర్ గురించి ఎక్కువ ఆలోచించాం డెలివరీ టైంలో. సో బేబీ హెల్దీగా ఉండాలి, బేబీ క్రై రావాలి వెంటనే అని చెప్పి దేర్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అనే ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ లేకపోయినా కూడా కొంతమందికి మనం ఎపిసియోటమీ ఇచ్చే విధానం ఎమర్జెన్సీలో ఇవ్వాల్సి రావచ్చు. ఎపిసియోటమీ అనేది కింద మనం ఇచ్చే కట్ అనమాట. సో న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు కూడా మనం అప్పుడప్పుడు కొంచెం ఆ ఏరియాని పెద్దగా చేయాల్సిన అవసరం ఉండొచ్చు. హెడ్ సైజ్ని బట్టి, హెడ్ పొజిషన్ బట్టి ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ టేర్ కింద భాగంలో అయిపోయిందంటే మనం మోషన్ వెళ్ళే దారి వెంటనే ఉంటుందన్నమాట, చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ మోషన్ వెళ్ళే ప్యాసేజ్ కానివ్వండి, లేదా దాని చుట్టూ ఉండే కండరం కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం పెరినియల్ టేర్స్ అంటాం. సో డెలివరీ అప్పుడు మనం ఒకవేళ రికగ్నైజ్ చేసి వెంటనే దాన్ని సూచర్ చేయగలిగితే వెరీ గుడ్. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే, చాలా బ్లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం పూర్తిగా దాన్ని హీలింగ్ కెపాసిటీ ఉండే అంత సూచర్ వేయలేము. బికాజ్ అది కూడా చాలా టెండర్గా ఉంటాయి. మనం సూచర్ వేసినా అది విచ్చుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ కంప్లీట్గా కూడా మనం దాన్ని చేయలేము. అనెస్థీషియా లేకుండా పూర్తిగా అనెస్థీషియా ఇచ్చి చేయాల్సినవి కూడా ఉంటాయి కొన్ని. సో దానికి మళ్ళీ నార్మల్ డెలివరీ చేసిన ప్లేస్ నుంచి మనం థియేటర్కి షిఫ్ట్ చేసి చేస్తాం. సో అలాంటి హయ్యర్ లెవెల్ టేర్స్ అయినప్పుడు ఏంటి అని అంటే, ఆ టైంలో మనం ఒకవేళ రికగ్నైజ్ చేయకపోయినా, లేదు కొన్నిసార్లు మిస్ అయినా బ్లీడింగ్ వల్ల, వాళ్ళకి తర్వాత ఫర్దర్గా మోషన్ అనేది నార్మల్ డెలివరీ ఏదైతే ప్యాసేజ్లోంచి అవుతుందో మోషన్ కానీ గ్యాస్ కానీ ఆ ప్యాసేజ్ ద్వారా రావడం గమనిస్తారు. సో అది స్టార్టింగ్లో గమనించినప్పుడు డాక్టర్ దగ్గరికి రారు. ఇది నార్మల్ అనుకుంటారు, లేకపోతే ఇదేదో అపోహ, నాకే అలా అనిపిస్తుంది అనుకోవడం, ఇంట్లో వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు తీసి పడేయడం, ఇలాంటివి జరగదని చెప్పడం. సో ఈ ప్రాసెస్ జరిగి మనకు ఆల్మోస్ట్ అది ఒక 10 months 1 year కూడా అయిపోయే మంది చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఆ చిన్న కొన్నిసార్లు టేర్ సరిగా కుట్టి ఉండకపోవచ్చు. ఆ టైంలో సిచ్యువేషన్ మనకు తెలీదు, వాళ్ళ డెలివరీ సిచ్యువేషన్ ఎలా ఉన్నిందో మనకు తెలియదు అనమాట. సో ఆ అసెస్మెంట్ కష్టమవుతుంది. ఇమ్మీడియట్గా కూడా దాన్ని హీల్ చేయలేము. వెంటనే వచ్చిన వాళ్ళకి కూడా అదంతా తగ్గిన తర్వాత రండమ్మా అనే అంటారు. సో మేబీ మీకు న్యాచురల్గా తగ్గుతుందేమో చూద్దాము అనే డాక్టర్స్ కూడా ఉంటారు. సో అక్కడ ఇక్కడ తిరిగి చాలామంది అలసిపోయి ఆల్మోస్ట్ ఒక 1 year అలా వాళ్ళు సఫర్ అయ్యి ఆ సఫరింగ్లో వస్తారనమాట. సో దీనివల్ల రికరెంట్గా ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి. సో మోషన్ ఎప్పుడైతే వెజైనాలోకి ఉంటుందో వాళ్ళకి కలియక నాట్ పాసిబుల్. ఒకవేళ కలిసినా కూడా ఆ మోషన్ అంతా అక్కడ ఉంటుంది. అది కాకుండా ఇది వెనక్కి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. సో మన గర్భసంచి అక్కడే ఉంటుంది. సో అదే దారి గుండా వెళ్ళే మోషన్ వస్తుంది అని అంటే ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్ అనమాట.
సో ఇవన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో మనం దాన్ని మళ్ళీ కట్ చేసి దాన్ని రిఫ్రెష్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని వరకు హీల్ చేస్తాము. అవసరాన్ని బట్టి సూచరింగ్ వేస్తాము. అండ్ ఈ ప్రొసీజర్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత మంచిది. నేను చూసిన సిట్యుయేషన్స్లో వదిలేసి ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ అలా ఉన్నవాళ్ళు, సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం. సో అవసరం లేదు, సఫరింగ్ అవసరం లేదు. సో దీని గురించి ఏం చేస్తారు, హస్బెండ్కి దగ్గరగా ఉండరు. అంటే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని ముందే వీళ్ళు గుర్తిస్తారు. గుర్తించినా కూడా ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో డిస్కస్ చేసుకోలేరు. అండ్ పోస్ట్ డెలివరీ కూడా ఆ ట్రామా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకో సర్జరీ అవసరమా, నేను ఎందుకు ఇంకొక సర్జరీకి వెళ్ళాలి, హెల్దీగా ఉంటాననే నార్మల్ డెలివరీ చేయించుకున్నాను, బట్ దీనివల్ల నాకు ఈ కాంప్లికేషన్ వచ్చింది అని. బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. అండ్ దాన్ని మనం సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. కొన్ని అంటే ఇప్పుడు అది ఫిస్చులా లాగా ఫామ్ అయింది అని అంటే దట్ మీన్స్ మనకు అది అవసరాన్ని బట్టే సర్జరీ ఉంటుందన్నమాట. ఫిస్చులాస్లో చిన్నగా ఉంది, దానివల్ల ఏ ఇబ్బంది లేదు అన్నప్పుడు దాని జోలికి మనం వెళ్ళాం. లేదు, దానివల్ల నిజంగా ప్రాబ్లం అవుతుంది, ప్రతిసారి మోషన్కి వెళ్ళిన ప్రతిసారి అందులోకి లీక్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ మీరు అన్నారు కొంతమంది ఏంటి అని అంటే నెగ్లెక్ట్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత వస్తారు అని చెప్పి. సో అలాంటి వాళ్ళల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి? యూజువల్గా ఏంటి అని అంటే సర్జరీ డిఫికల్ట్ అవ్వచ్చు. అంటే మనకి కూడా అర్థం కాదు వాళ్ళు ఇన్ని రోజులు ఎలా దాన్ని తట్టుకుంటూ ఉన్నారనేది. కొంతమందికి అది న్యాచురల్ లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఎవరైనా యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కొంచెం లీక్ అవుతూ ఇట్ బికమ్స్ అ న్యాచురల్ థింగ్. నాకు ఇలాగే అవుతుంది అని వాళ్ళు దాంతో అడ్జస్ట్ అయిపోయి బతుకుతారనమాట. అది ఫిమేల్స్కి ఉంటుంది సమ్హౌ. సేమ్ థింగ్ ఈవెన్ మోషన్తో కూడా చేస్తారు వాళ్ళు. మోషన్ కొంచెం వస్తుందంటే వాష్ చేసుకుంటే పోతుంది, మోషన్ అయినప్పుడు మాత్రమే నాకు ఇందులోకి వస్తుంది, నార్మల్ టైంలో నాకేం కాదు. అండ్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు డయేరియా లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతుంది అనమాట. సో స్టూల్కి ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది, మోషన్కి కొన్నిసార్లు వాటరీగా ఉండొచ్చు, కొన్నిసార్లు థిక్గా ఉంటుంది అనమాట. సో హార్డ్గా ఉన్న స్టూల్కి ప్రాబ్లం ఉండదు. అండ్ వాళ్ళకు కూడా తెలుసు హార్డ్ అయితే నాకు ఈ ఇష్యూ ఉండదు అని. సో డయేరియా వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ప్రాబ్లం ఎదుర్కొంటారు. అదర్ టైమ్ దే ఆర్ ఫైన్. సో అది వదిలేసి బతుకుతూ ఉంటారు అనమాట. బట్ కరెక్ట్ చేయించుకోవడం బెటర్. సో మ్యామ్, ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఫిస్టులా అనేది కూడా ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఏంటి అని అంటే మెన్స్లో సపరేట్ అంటే లైక్ డిఫరెంట్, విమెన్లో డిఫరెంట్ అని అంటారు. సో అసలు హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? సో ఈ ఫిస్టులా ఏదైతే ఉందోమా, ఇది బికాస్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. లేదు, కొంతమందికి కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లా చేయించుకున్న వాళ్ళకి పోస్ట్ క్యాన్సర్గా కూడా మనం చూస్తాము ఇట్లాంటి ఫిస్టులాస్ అనేటివి. ఈ కనెక్షన్స్ మనకి మోషన్ ప్యాసేజ్కి డెలివరీ ప్యాసేజ్కి మధ్యలో ఉంటాయి. కొన్నిసార్లు యూరిన్ ప్యాసేజ్కి డెలివరీ ప్యాసేజ్కి మధ్యలో ఉంటాయి. పోస్ట్ సర్జరీస్ అంటే కొంతమందికి గైనిక్ సర్జరీస్ అవ్వచ్చు, ఓపెన్ సర్జరీ కానివ్వండి, లాప్రోస్కోపీ కానివ్వండి, దేనిలో అయినా మనకి మూత్రనాళం ఉంటుందన్నమాట. యురేటర్స్ అంటాం వాటిని. కిడ్నీ నుంచి మనకి బ్లాడర్కి కనెక్ట్ చేసేవి. అవి మనం ఎక్కడైతే సూచర్ వేస్తామో దాని దగ్గర దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. దాని నుంచి లీకింగ్ ఉంటుందన్నమాట. సో యూరిన్ అనేది మనకి డెలివరీ దారి ఏదైతే ఉందో దానిలో నుంచి లీక్ అవుతూ ఉంటుంది. అది అన్‌కంట్రోల్డ్‌గా ఉంటుంది. కొంతమందికి ఎలా అంటే జస్ట్ ఫోలీస్ క్యాథెటర్ అంటాము. మనం పైప్ వేస్తాం కదా యూరిన్ పోవడానికి. సో ఆ పైప్ ఉంచేసి ఒక 2 వీక్స్ 3 వీక్స్లో హీల్ అవుతుంది అని చెప్తామన్నమాట. అవి చిన్న చిన్న వాటికి. కొంచెం సివియర్గా అయినప్పుడు ఏంటి అని అంటే ఈ వెజైనా దారి గుండా కంటిన్యూస్గా యూరిన్ రావడం కానీ, మనకి ఫోలీస్ క్యాథెటర్లో యూరినే లేకపోవడం కానీ, ఇవన్నీ మనకి వార్నింగ్ సైన్స్ లాగా. సో అలాంటివి ఉన్నప్పుడు ఇలా యూరిన్ లీక్ కంటిన్యూస్గా అవుతుందన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించాలి, 100% చూయించాలి. బికాజ్ అది ఎంత త్వరగా కరెక్ట్ చేసుకుంటే అంత బెటర్. అండ్ దానివల్ల కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో యూరిన్ లీక్ అనేది సెపరేట్. ఈ మోషన్ లీక్స్లో ఏంటి అని అంటే మనకి ఫిస్టులాస్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మెన్లో వచ్చే ఫిస్టులాస్ అంటే మీరు అన్నట్టు ఇది మోషన్ ప్యాసేజ్లోనే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ మోషన్ స్పింక్టర్ అంటాము. స్పింక్టర్ అనేది ఏంటంటే మనం మోషన్ బయటకు రానికుండా పట్టుకుంటుంది. ది మజిల్ బేసికలీ మనకి ఏదన్నా కండరం ఇట్లా గ్రాస్ప్ చేసినప్పుడు దాన్ని స్పింక్టర్ అంటాము. సో ఈ మోషన్ ప్యాసేజ్ దగ్గర ఉండే కనెక్షన్స్ అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. సో బయటకు వచ్చి దానిలోంచి పస్ రావడం కానివ్వండి, అది బయటకే మనకు పసిగడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిస్టులాస్కి డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. సో కొంతమందికి దాన్ని మొత్తం ఫిస్టులా ట్రాక్ట్ అంటాం దాన్ని, ఒక కనెక్షన్ ఏరియా అనమాట, ఒక లైన్ లాగా అది మొత్తాన్ని రిమూవ్ చేస్తారు. సో ఇది పర్మనెంట్ సర్జరీ లాగా అనుకుంటాం. బట్ ఫిస్టులాస్ అనేవి రిపీటెడ్గా రావచ్చు. బట్ ఈ రెక్టోవెజనల్ ఫిస్టులాస్ కానివ్వండి, ఇలాంటివి డెలివరీ తర్వాత వచ్చేవి ఇంజరీతో అవుతాయి. అంటే దెబ్బ తగలడం వల్ల జరిగిన ఒక డ్యామేజ్ ఆర్ కట్టవడం వల్ల జరిగిన డ్యామేజ్తో వచ్చిన ఫిస్టులా. సో ఈ ఫిస్టులాస్కి అలాంటి ప్రొసీజర్స్ ఏమి ఉండవన్నమాట. మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే దాన్ని ఓపెన్ చేసుకొని ఆ ఎడ్జెస్ అంతా రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ కుట్టడమే ఉంటుంది.
సో మేము ఏం కాదు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం, వేర్ వీ డోంట్ డూ ఎనీ సర్జరీ. అలా చూస్తూ చూస్తూ ఏం కాదులే తగ్గిపోతుంది తగ్గిపోతుంది అనుకునే ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఫిస్టులాస్ వేరు. ఈ ఫిస్టులాస్ ఏవైతే డ్యామేజ్తో జరుగుతాయో, ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన తర్వాత దాన్ని మాన్పించాలి కదా. మనం ఏదో ఒక ప్రొసీజర్ మనం ఇంటర్వ్యూన్ అయితేనే అది కరెక్ట్ అవుతుంది. నార్మల్గా మీరు మోషన్ ఎక్కువసేపు కూర్చుంటున్నారు, కాన్స్టిపేషన్ ఉంది, వీటన్నిటి వల్ల వచ్చే ఫిస్టులాస్ అవి వేరే ఉంటాయి. సో ఏది ఫిస్టులా అనేది మీకు అర్థం చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. మనమే సొంతగా డెసిషన్ తీసుకొని ఈ ఫిస్టులాకి ఏం కాదు, నేను ఆయుర్వేదిక్కి వెళ్ళిపోతాను, హోమియోపతితో తగ్గిపోతుంది అనుకుంటే కొన్నిటికి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్నిటికి అసలు ఉండవు. సో అసలు ఉందా లేదా అని తెలుసుకోండి. రాంగ్ వేలో వెళ్ళిపోతారు. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఒక నోషన్ ఉంటుంది, వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది నాకు ఎందుకు తగ్గదు అని. సో అది ఆ డిఫరెన్స్ Everyone is 100% ఉంటుంది. different. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వే ఆఫ్ గెటింగ్ ఇంజరీ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకోకుండా మనం ర్యాండమ్గా మెడికేషన్ పాప్ చేయడం కరెక్ట్ అవ్వదు. యా. సో మ్యామ్ ఇప్పుడు ఈ ఫిస్టులాస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అది కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి? సో నార్మల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులాస్ ఉంటాయి. మా లోరెక్టల్ ఫిస్టులాస్ అంటాము. ఇది కింద భాగంలో వచ్చే ఫిస్టులా అనమాట. సో ఈ డెలివరీ అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు జరిగేటివి కింద భాగంలోనే ఉంటాయి. సో వీటికి మనం సర్జికల్ కరెక్షన్ ఉంటుంది. కొన్నిటికి మరీ చిన్నగా ఉన్న వాటిని మానిటర్ చేస్తాం అనమాట. బట్ స్టిల్ ఏదైనా లీక్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేస్తాం. హై ఫిస్టులాస్ ఉంటాయి, వేర్ మనకి కొన్నిసార్లు అంటే సర్జరీ మూలంగా వచ్చే ఫిస్టులాస్ ఉంటాయి. సో అలాంటి వాటికి ఈవెన్ మనం ఏదైతే ఇంటెస్టైన్ అంటాము, విచ్ ఇస్ ద ఫుడ్ పైప్. సో ఆ ఫుడ్ పైప్ని కూడా బయటకు తీసుకొచ్చి పెడతారు, దానికి ఒక బ్యాగ్ కనెక్ట్ చేస్తారు. మనం కొంచెం టైం ఇస్తాం ఇదంతా హీల్ అవ్వడానికి, కింద భాగం అంతా హీల్ అవ్వడానికి. సో మోషన్ అంతా ఆ బ్యాగ్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది హయ్యర్ ఫిస్టులాస్కి అనమాట. సో దేనికి ఏ టైప్ ఆఫ్ కరెక్షన్ చేయాలి అనేది ఇట్ విల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా మీకు ఉంది, ఏ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ ఆ మల్టిపుల్ డాక్టర్ చేసే ప్రొసీజర్, ఒక సింగిల్ డాక్టరే చేస్తారు అనేది ఏమి ఉండదు. సో మల్టిపుల్ పీపుల్ ఒపీనియన్స్ కూడా ఇందులో అవసరం పడుతుంది. ఓకే. సో మ్యామ్ కొన్ని సర్జరీస్‌కి ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సర్జరీస్‌లో లాప్రోస్కోపీ యూజ్ చేసి చేయొచ్చా? సో హయ్యర్ ఫిస్టులాస్కి లాప్రోస్కోపీ వాడతాము. సో లాప్రోస్కోప్ అంటే ఏంటి అంటే చిన్న కెమెరా ఉంటుంది, ఆ కెమెరాని మీకు పొట్టలో నుంచి పెడతామన్నమాట. సో బొడ్డు దగ్గర ఒక చిన్న కట్ చేసి దాని గుండా మీకు ఒక పైప్ లాంటిది పెట్టి ఆ పైప్లోంచి మేము ఒక టీవీ స్క్రీన్ మీద చూసి సర్జరీ చేస్తాం. దీన్ని లాప్రోస్కోపీ అంటారు. సో అదర్ దాన్ దిస్ రోబోటిక్ సర్జరీ ఏంటి అని అంటే మీకు సేమ్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్సే లోపల ఉంటాయి, బట్ కంట్రోల్ రోబోటిక్ కన్సోల్తోని చేస్తామన్నమాట. అది కూడా రోబోట్ ఏం చెయ్యదు, జస్ట్ ప్రెసిషన్ బెటర్గా ఉంటుంది, చేసేది సర్జనే ఉంటారు. ఇది చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది అన్నమాట, రోబోట్ సడన్గా ఆగిపోతే ఏంటి అని. సో రోబోట్ ఏం చేయదండి, చేసేదైతే సర్జరీ చేసేది వాళ్ళు మనిషే. రోబోట్ హెల్ప్ తీసుకుంటాము. సో అది ప్రెసిషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి దాన్ని హెల్ప్ తీసుకుంటాం. మన చెయ్యి అయితే ఇలాగే తిరుగుతుంది, రోబోట్ అయితే మొత్తం 360 degrees తిరుగుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ ఇది సేమ్ థింగ్ వీ కెన్ డూ త్రూ వెజైనా ఆల్సో. సో లాప్రోస్కోపీనే కింది భాగం నుంచి కూడా చేస్తాము. సో దిస్ ఇస్ అ న్యూ మోడిఫికేషన్. అంటే మ్యామ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడు సర్జరీ ఏదైనా కానీ వెజైనాలో స్టిచెస్ మార్క్ ఉంది అని అంటే ఫర్దర్గా మ్యారీడ్ రిలేషన్కి కొంచెం ఇష్యూ ఉంటుంది అని అంటారు. సో వితౌట్ స్కార్స్ సర్జరీ పాసిబుల్ అంటారా? సో యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏంటంటే మనం ఏ సర్జరీ చేసినా పైనుంచి చేసినప్పుడు కుట్లు కింది భాగం నుంచే ఉంటాయి అన్నమాట. అంటే మనం హిస్టెక్టమీ చేసినా కూడా స్పెసిమెన్ ఏదైతే మనం యూట్రస్ ఉంటుందో అండి, దాన్ని వెజైనా గుండానే బయటకు తీస్తాం. సో మనం వెజైనల్ సర్జరీ చేసినా, లాప్రోస్కోపీ చేసినా, రోబోటిక్ సర్జరీ చేసినా కూడా అన్లెస్ మనం యూట్రస్ని రిమూవ్ చేయట్లేదు అనుకుంటే తప్పితే, లేదనంటే కింద నుంచి వెజైనా అంటే న్యాచురల్గా మనకున్న ఏకైక ఓపెనింగ్ బాడీకి. సో అదే ఓపెనింగ్ నుంచి ఏది ఉన్నా కడుపులో ఏది తీసినా కానీ దాని నుంచే బయటకు తీస్తారు. సో నేను వెజైనల్ సర్జరీ చేయించుకోను మేడం, ఇది పెద్ద ప్రాబ్లం నాకు, నేను కింద నుంచి ఇంకేం చేయించుకోను అనేది రాంగ్ ఐడియా. బికాజ్ మీకు ఏ రకమైన సర్జరీ చేసినా కూడా అది కింద నుంచే బయటకు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈవెన్ యూట్రస్ తీసినా కూడా కింద నుంచే తీస్తాం, బికాజ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. ఇక్కడ కింద మనం సర్జరీ చేసి పైనుంచి తీయమన్నమాట. చిన్న చిన్న పోర్ట్స్ ఉంటాయి మీకు, లాప్రోస్కోపీ పోర్ట్స్. ఎస్, వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్ అని అంటే వెజైనల్ మోడిఫికేషన్ ఇస్ వీ నోట్స్ అని ఒక కొత్త సర్జరీ. అందులో ఏమవుతుందంటే ఎనీ సిస్ట్ లేదా ఏదైనా ఫైబ్రాయిడ్ ఉంది మీకు, దాన్ని కూడా మనం రోబోటిక్ చేయొచ్చు, అలాగే లాప్రోస్కోపీ చేయొచ్చు. అది కింద నుంచి చేస్తాం. అండ్ కింద భాగంలో మీకు పైనుంచి ఏదైతే లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ పెడతామో కింది భాగంలో కూడా మీకు సేమ్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక న్యాచురల్ ఆరిఫైస్ అంటే న్యాచురల్గా దేవుడిచ్చిన మనకి ఏదైతే హోల్ ఉందో దాని గుండా ఈ ల్యాప్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి వీల్ డూ ద సర్జరీ అనమాట. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఈ ఫిస్టులా ఏదైతే వస్తుందో వాటికి పీసీఓడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు మా.
సో పీసీఓడి ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం తర్వాత ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ రావడం గమనించవచ్చు, కానీ ఫిస్చులా అనేది ఈజ్ ప్రాక్టికల్లీ మనకి డెలివరీ అయ్యే ఇంజరీ. మోస్ట్లీ అదే ఉంటుంది కామన్ కాజ్. ఓకే. సో మ్యామ్, అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ పీసీఓడి, పీసీఓఎస్ తోటి బాధపడుతున్నారు. బేసిక్‌గా అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది లేడీస్‌లోనే ఎందుకొస్తుంది? ఓకే. సో, బేసికల్లీ మేల్స్‌లో గూడా ఒబెసిటీ ఉంటుంది. వాళ్ళకి అంటే ఆల్టర్‌నేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏముండదు. వన్ థింగ్ ఈజ్ వాళ్ళకి షుగర్ రావడం గానియండి, లేకపోతే ఫర్టిలిటీ ఇష్యూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే పిల్లలు కనాలి అనుకుంటున్నారో, అప్పుడు ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో, మెన్‌కి గూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గూడా చాలా చూస్తున్నాం వాళ్ళలో. హ్మ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫీమేల్స్‌కి వచ్చేటప్పటికి ఏంది అంటే, మనకి సైకిల్ రెగ్యులారిటీ అనేది ఒక ఒక నోషన్ ఉంటది. మనకి రెగ్యులర్ సైకిల్ లేదు అనంటే మనకేదో ప్రాబ్లమ్ ఉంది అనేది ప్రతి ఫీమేల్‌కి ఉంటది. చిన్నప్పటి నుంచి మనకు అది పెడతారనమాట మైండ్‌లో దట్ ఓకే, నీకు సైకిల్ రావట్లేదంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది, చూయించుకోవాలి. అట్‌లీస్ట్ చూపించుకోవాలి అనుకోవడం బెటర్. ఎందుకు అనంటే ఎర్లీ స్టేజ్‌లోనే మనం దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్ గానియండి, మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్, హ్మ్. మనం ఇంట్లో తినేది తక్కువ, బయట తినేది ఎక్కువ అయిపోతది. సో, బయట హెల్తీ ఫుడ్డే ఉంది గదా! హోమ్‌లీ ఫుడ్డే ఉంది. ఎంత హోమ్‌లీ ఫుడ్ అయినా హోమ్ ఫుడ్ అయితే కాదు గదా! అవును. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. అది అర్థం కాదు. ఇప్పుడు వీక్‌లో ఒకసారి తినేది మనకి ఇట్స్ బికమ్ లైక్ డైలీ వన్స్ అన్నా వి ఈట్ సంథింగ్ బయటది. సో, అంత ఫ్రీక్వెన్సీలో కొంతమంది సన్నగా ఉంటారు. సో, సన్నగున్నాను కాబట్టి నేనేమన్నా తినొచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు అనే ఆలోచనలో నాకేం ఉంటారు. ప్రాబ్లమ్ లేదు అని ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటారు. అండ్ వాళ్ళకి గూడా సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ చూస్తాం. సో, మీరు గమనిస్తే నేను సన్నగున్నాను కానీ పీసీఓడీ అని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. సో, మరి నా లావుగుంటేనే గదా పీసీఓడీ అంటారు. మరి సన్నగుంటే పీసీఓడీ ఎందుకంటారంటే నంబర్ 1 స్ట్రెస్. నంబర్ 2 మనము నైట్ టైమ్ నిద్రపోకపోవడం. దట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. మనం షిఫ్ట్ వర్కర్ అయిపోతామనమాట. ఒకవేళ స్లీప్ లేదు అనంటే వాళ్ళని షిఫ్ట్ వర్కర్ కేటగిరీ అని ఒకటుంటది. అంటే 25 డేస్ ఇన్ ఎ ఇయర్ మీరు 10-4 నిద్రపోలేకపోతున్నారు అనంటే దెన్ యూ కమ్ అండర్ దిస్ కేటగిరీ. ఎవరు పడుకుంటున్నారు 12 కంటే ముందు? సో, అసలు 10:00కి నిద్రపోవడం అనేది ఏదో రాంగ్ లాగా అయిపోయింది. సో, 10 కంటే ముందు పడుకుంటాం అంటే ఏంటి మేడం 12 మినిమమ్. సో, 1:00, 2:00 ఫోను చూస్తూ అయిపోతది. అవును. సో, నైట్ ఆ లైట్ మీకు 100% ఎఫెక్ట్ చేస్తది మీ హార్మోన్‌ని. సో, మీ మెలటోనిన్ ఎఫెక్ట్ అవుతుంది. మీ నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. సో, అట్‌లీస్ట్ 25 డేస్ ఇన్ ఎ ఇయర్ మీరు ఖచ్చితంగా మేల్కొనుంటారు. సో, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్. అండ్ ఫుడ్ గురించొస్తే ఈ లీన్ వాళ్ళేంటంటే నేనేదైనా తినొచ్చు అనుకుంటారు. మీకసలు మజిల్ మాసే ఉండుండదు. హ్మ్. మీ ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువుండుండొచ్చు. మీ మజిల్ తక్కువుండుండొచ్చు. అది మనం గుర్తించలేము. సో, మీరు గూడా ఎక్సర్సైజ్ చేయాలి. మజిల్ పెరగాలి అనంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ అవసరం. వీ హ్యావ్ టు లిఫ్ట్ సమ్ వెయిట్. సో, ఇంతకుముందు అమ్మ వాళ్ళు గానియండి, మనం ఫీమేల్స్ గానీ ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ ఎలా ఉండేది అనంటే ఈ రాయి తీసి అక్కడ పెట్టాలి. ఆ గిన్నె తీసి ఇక్కడ పెట్టాలి. ఎవ్రీథింగ్ మొత్తం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయకుండా కంప్లీట్‌లీ ఎగ్జాక్ట్‌లీ. హ్యాండ్స్ అండ్ ఇప్పుడు అవన్నీ ఎలా యూజ్ చేస్తుండే. ఉన్నారంటే స్విగ్గీ, జెప్టో ఎందుకు ఆర్డర్ చేస్తున్నావు అనంటే ఎందుకంటే కిందికెళ్ళి నేను మోసుకొని పైకి రావాలి కదా! వస్తువులు కొనుక్కున్నా గానీ. అదేదో ఆర్డర్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారు కదా! నేను లోపల సర్దుకుంటా అనే అంత ఉంది. సో, ఫిజికల్‌గా వి ఆర్ నాట్ వర్కింగ్. ఫిజికల్‌గా మన మసిల్‌కి ఏ రకమైన ఎనర్జీ మనము స్పెండ్ చేయట్లేదు దాని మీద, గ్రో అవ్వాలని గూడా అనుకోవట్లేదు. సో, ఆటోమేటిక్‌గా సెడెంటరీ లైఫ్ అయిపోతది. నేను చాలా వర్క్ చేస్తా అంటారు. చాలా వర్క్ అంటే ఏముంటదంటే కుకింగ్ ఉంటది. హ్మ్. కుకింగ్‌లో ఎవరో హెల్పర్ ఉంటారు. వాళ్ళు కట్ చేసిస్తారు. సో, మనం ఓన్లీ అక్కడ నిలబడి అటు ఇటు తిప్పేదే ఉంటది. ఇవన్నీ మారాలి. విచ్ కెనాట్ బి చేంజ్డ్ అనుకున్నప్పుడు మనం ఆల్టర్‌నేట్ హెల్ప్ తీసుకోవాలి. మీరు ఇంట్లో యోగానే చేస్తారా? లేకపోతే జిమ్ వర్కౌట్సే చేస్తారా? లేదంటే ఏదైనా ఫిజికల్‌గా మీరేదైనా గేమ్ ఆడతారా? అదంతా ఏదో ఒక్క యాక్టివిటీ చేసినా గూడా మనకి మజిల్ మాస్ అనేది పెరుగుతది. ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతది. ఓకే. సో, వెన్ దట్ హ్యాపెన్స్ మనకి పీసీఓడీ బేసిక్ లెవెల్‌లో కరెక్ట్ అవుతది. మనం బయట నుంచి పైనుంచి మనం ఓసీ పిల్సే పెడతామా అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. ట్రీట్మెంట్ మనం ఎంత ఇచ్చినా గానీ ఇది మీకు హెల్ప్ చేయగలుగుతది. అంతేగాని కరెక్ట్ చేయడానికి కుదరదనమాట. హెల్పింగ్ ఎప్పుడు మనం ఫిజికల్‌గా కష్టపడుతున్నాం. అయినా మనం బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. సో, బయట నుంచి మనకి త్రూ మెడికేషన్ ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు డాక్టర్‌ని హెల్ప్ అడగొచ్చు. ఓకే. అదర్ దాన్ దట్ ఫిజికల్‌గా మీరే చేసుకోవాలి. మన బాడీలో ఎవ్రీ కేజీ డిఫరెన్స్‌కి 100% మీ సైకిల్ గూడా మారుతది. మీరు గమనిస్తారు. ఓకే. 1 కేజీ డిఫరెన్స్‌కి 1 డే ముందుకెళ్తది సైకిల్. హుహు. సో, మీకు 35 డేస్ సైకిల్ అవుతుంది అని 34 డేస్‌కెళ్తది 1 కేజీ డిఫరెన్స్ వస్తే. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా! పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంటే లైక్ ఈ ఫిస్టులాస్ ఇన్ కేస్ వస్తే అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్. సో, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు? ఇట్స్ ద సేమ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మా సార్. స్పెసిఫిక్‌గా పీసీఓడీ ఉంది కాబట్టి ఫిస్టులాస్ అనేది డజంట్ ఆహ్, కొరిలేట్ బేసిక్‌గా. బట్ ఫిస్టులాకి దేర్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే ప్లాన్‌లో వెళ్తాము.
సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ మనం మాట్లాడుకున్నట్టు ఎవరికైతే ఈ టేర్స్ ఉంటాయో వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కొంచెం వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. దానివల్ల వాళ్ళు లేట్ చేస్తూ ఉంటారు అని. సో దాన్ని మనకొచ్చే ఆ పెయిన్స్ కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మన లైఫ్ స్టైల్‌ని ఎలా మార్చుకుంటే బెటర్ అంటారు? సో, యూజువల్‌గా ఏంటి అనంటే, అవగాహన లేకపోవడం అని ఎందుకంటున్నానంటే టేర్ అయితది. అయిన తర్వాత మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈవెన్ డాక్టర్‌కి కూడా తెలియకపోవచ్చు వీళ్ళని ఎక్కడికి పంపించాలి అని. యూరో గైనకాలజిస్ట్ మీకు అంతవరకైతే 100% మేము హెల్ప్ చేయగలుగుతాం. సో, మీరొచ్చినప్పుడు మీకు టేర్ ఎంతవరకు ఉంది, ఏది అవసరము, ఏది అవసరం లేదు అనే డెసిషన్ అయితే మేము తీసుకోగలుగుతాం. అండ్ ప్రాబ్లమ్ ఎక్కడుంటది అనంటే, మీరు ఇంకొక సర్జన్ దగ్గరికి వెళ్ళడం గానీ, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి పంపియడం గానీ, సో, మీరు మల్టిపుల్ పీపుల్‌ని కలవాల్సొస్తది. ఆ సిట్యుయేషన్‌లో మీరు వెన్ యూర్ గోయింగ్ త్రూ పెయిన్ అంతమందిని కలవడం అనేదే ఇబ్బంది. అండ్ ప్రైమరీలీ ఎక్కడ బాధపడతారంటే వీళ్ళు ఒక పక్క ఫీడింగ్ ఇవ్వాలి మదర్స్. కంటిన్యూయస్‌గా యాంటీబయోటిక్స్ మీద ఉంటారు. సో, ఫీడింగ్ గూడా ఇవ్వలేరు. అండ్ ఆ పెయిన్ గూడా ఉంటది. సో, బేబీతో అసలు వాళ్ళు టైం గూడా స్పెండ్ చేయరు. ఇందంతా ప్రాబ్లమ్ అట్‌లీస్ట్ మనకొక సొల్యూషన్ దొరుకుతది అన్నప్పుడు ఇవన్నీ గూడా మనం స్పెండ్ చేయొచ్చు. ఈ టైం అంతా మనం స్పెండ్ చేయొచ్చు బేబీతోటి. కొంచెం మెంటల్‌గా యూ ఆర్ ఎట్ పీస్ అనమాట. నాకు ప్రశాంతత ఉంది. నేను తర్వాత బేబీని చూసుకుంటాను. నాకొక కరెక్షన్ ఇస్తానని చెప్పారు డాక్టర్ అనే నమ్మకం అనేది ఏర్పడతది. ఎప్పుడు ఏ టైంకి మీకు సర్జరీ చేయాలనేది వి విల్ డిసైడ్ అండ్ టెల్ యూ. సో, ఆ టైంకి మీరు సర్జరీ చేయించుకోవచ్చు. ఎర్లీగా చేయొద్దు అనేం లేదు. డిపెండింగ్ ఆన్ కేస్ అంటే పేషెంట్‌ని బట్టి కొంతమంది అంటారు, "మీకు 6 వీక్స్ చేయొద్దు, లేకపోతే 3 మంత్స్ చేయొద్దు, 6 మంత్స్ చేయొద్దు." అట్లా ఏముండదు. పేషెంట్‌ని బట్టి మేము ఒక డెసిషన్ తీసుకుంటాం. వాళ్ళ హెల్త్ స్టేటస్‌ని బట్టి తీసుకుంటామనమాట. సో, అటు ఇటు తిరగకండి. మీరు కష్టపడకండి. అండ్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతది మీకు. సో, కమ్ టు ఎ యూరో గైనకాలజిస్ట్, గెట్ ఇట్ చెక్డ్. మీకు ట్రీట్మెంట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్! థాంక్ యూ. సో చూస్తున్నాం కదా! ఎవరికైనా కూడా డెలివరీ తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి టైమ్ వేస్ట్ చేసుకొని ఇటు ఇబ్బంది పడేదానికంటే వన్స్ ఒకసారి యూరో గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయిన తర్వాత మనకున్నటువంటి కాంప్లికేషన్స్‌కి తగినటువంటి ట్రీట్మెంట్ అదేవిధంగా మెడికేషన్‌ని కూడా అందిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్స్ ఎవరైనా కూడా ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని తెలియదన్నప్పుడు ఒకసారి యూరో గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.